80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాట్లయితే ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా విద్యుత్ వెలుగులతో స్వతంత్ర దినోత్సవ పురస్కరించుకున్న అన్నీ కూడా ఇప్పుడంతా కూడా విద్యుత్ కాంతులతో కూడా మిరుమిట్లు గడుపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం అయితే విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గడుపుతూ అలాగే ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం పురుచుకుని ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యుత్ అలంకరణలతో కూడా మిరుమిట్లు గొలిపే విధంగా కూడా విద్యుత్ అలంకరణ అయితే రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద కూడా విద్యుత్ అలంకరణలతో అలాగే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అలాగే రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే ఎవరైతే ఉన్నారో అలాగే పవన్ కళ్యాణ్ అయితే రేపైతే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే పాల్గొనబోతున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని అలాగే పలువురికి అక్కడ జెండా ఆవిష్కరణ చేసి అంతేకాకుండా ప్రభుత్వ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన కొన్ని శకటాలను కూడా ఆయన తిలకించే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే మరోపక్క కనపడుతుంది. అంతేకాకుండా పలువురికి అధికారులకి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పురస్కారాలు కూడా అందించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తయింది. ఈరోజు రాత్రికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడ చేరుకుంటారు. కాకినాడ జిఆర్టీ గ్రాండ్లో అయితే ఆయన బస చేయనున్నారు. అక్కడి నుంచి ఉదయం 9 గంటల ప్రాంతానికి పోలీస్ పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన ఒక దాదాపుగా 2 గంటల పాటు అక్కడే గడిపి అక్కడ నుంచి 10:30 ప్రాంతానికి 11 ప్రాంతానికి మళ్ళీ తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటారు. రాజమహేంద్రవరంలో అలాగే అక్కడ ధవళేశ్వరంలోని ఈ అటవీ శాఖకు సంబంధించిన ఒక కార్యక్రమంలో కూడా ఆయనైతే పాల్గొనేందుకు కూడా ఆయన షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉంది. ప్రస్తుతం మనం ఈ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏ విధంగా విద్యుత్ అలంకరణలతో కూడా ఇక్కడ మిరుమిట్లు గొలుపుతుందో మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇలా ఈ విధంగానే ప్రతి చోట అమలాపురంలో అయితే ఆర్డీఓ కార్యాలయం ఎంతో అక్కడ పార్లమెంట్ తలపించే విధంగా కూడా ఆర్డీఓ భవనం అయితే విద్యుత్ అలంకరణలతో కూడా మిరుమిట్లు గొలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే మనం చూడొచ్చు ఎంత ఇక్కడ ఏదైతే కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కలెక్టర్ కార్యాలయం అయితే ఎంతో విద్యుత్ అలంకరణలతో రూపొందించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాగే ఇక్కడ త్రివర్ణ పతాకం ఉండే విధంగా అలాగే గాంధీజీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ డెకరేట్ చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కలెక్టర్ భవనం అయితే ప్రతి ఇక్కడ ఉన్నటువంటి భవనం అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ అలంకరణలతో అంతా కూడా ఎంతో మిరుమిట్లు గడుపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అలాగే కలెక్టర్ కార్యాలయంలో ఇప్పుడు చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి త్రివర్ణ పతాకం సంబంధించిన రంగులతో ఈ విధంగా అలంకరించినటువంటి దృశ్యాలను కూడా మరో పక్కన చూస్తున్నాం. ఈ విధంగా అయితే ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కార్యాలయాలు విద్యుత్ అలంకరణలతో మిరుమిట్లు గొలిపే విధంగా కూడా ఈ విధంగా అయితే డెకరేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 80వ స్వతంత్ర దినోత్సవ దాన్ని మొత్తం 80వ స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా అప్పుడైతే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వస్తున్న నేపథ్యంలోనే జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే హాజరుగాబోతున్నారు. ఈ విధంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో కూడా అలాగే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఈ విధంగా విద్యుత్ అలంకరణలతో డెకరేట్ చేశారు. అలాగే మొత్తం అన్ని చోట్ల కూడా ఈ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగానే ఈ విధంగా అయితే రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమాలకు అన్ని చోట్ల కూడా అన్ని అంగులు ఆర్భాటాలతో ప్రతి చోట ఎదుర్కొనేందుకు అలాగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జెండా ఆవిష్కరణ చేసేందుకు కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క దేశభక్తిని చాటుకునే విధంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే భారీగా ఉన్నటువంటి ఏదైతే జెండాను కూడా పురవీధుల్లో మొత్తం ర్యాలీగా వెళ్తూ మన దేశభక్తిని అయితే మొత్తం
మొత్తం అందరూ కూడా చాటుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికి కూడా 80వ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రతి ఒక్కరు కూడా రేపు అన్ని విధాలుగా కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ విద్యుత్ అలంకరణలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మొత్తం మిరుమిట్లు గొడుపుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అన్ని అలంకరణలు కూడా పూర్తయి ఏర్పాట్లయితే రేపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలకైతే సంసిద్ధంగా ఉందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి.